చిన్నగా చిన్నగా చలి తగ్గింది, ఎండలు పెరుగుతున్నాయి. నిన్నటి దాకా ఒకటి మీద తిరిగిన ఫ్యాన్లు 4-5 నెంబర్లకు పెరిగినాయి. ఇంకో 4 రోజులైతే కూలర్లు ఏసీలకు అస్సలు రెస్ట్ ఉండదు. పొద్దు మాపు తిరుగుతూనే ఉంటాయి. ఎండపూట బయట తిరుగుడు తగ్గుతుంది కాబట్టి టీవీలు పెట్టుకొని ఇంట్లోనే కూర్చుంటారు అంతా. కానీ అన్నీ నడవాలంటే మొదలు కరెంట్ కావాలి. ఉత్తప్పుడు అంటే ఎట్లనో ఓర్చుకుంటారు కానీ ఈ టైంలో కరెంట్ లేకుంటే కష్టమే. మరి కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే మంచిగా ఉండదు, కోతలు పెడితే సస్పెండ్ చేస్తా, మీ ఇష్టం అని కరెంట్ వాళ్ళకి ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఆడాడ కావాలనే కొందరు కట్ చేస్తున్నట్టు తెలిసిందట. సర్కార్ ను బద్నాం చేసే కథలు పడితే ఊకునే ముచ్చటే లేదని మస్తు సీరియస్ అయ్యిండు ఆఫీసర్ల మీద. ఓ గల్లా 5 నిమిషాల కంటే ఎక్కువ కరెంట్ పోతే ఎందుకో కారణం చెప్పాల్సిందే అన్నాడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కరెంట్ సక్క ఇస్తలేదని పడనోళ్ళు అంటుంటే కొందరు గిట్లా చేస్తురట. మరి పోనీ సరిపోను లేదా అంటే కావాల్సినంత ఉన్నదట. అందుకే సప్లైల లాపరో వేసే సంగతి చూస్తాని వార్నింగ్ ఇచ్చిండు అన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే మంగళవారం నాడో లేకుంటే బేస్తారం నాడో ఇంకో 2 గ్యారెంటీలు చాలు చేస్తుందట సర్కారు. 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇంటికి ఫ్రీ కరెంట్ ఇచ్చుడు మీద ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండ్రు. ఇవాళ దరఖాస్తు పెట్టిన వాళ్ళు అందరికి అందేటట్టు చూస్తారట. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వచ్చే నెల కాంచాలి 0 బిల్లు కొడతారట 200 యూనిట్లకు లోపు వాడితే. అంటే పైసలు కట్టే పనే ఉండదు. గట్లనే మీటర్ నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు తప్పు రాస్తే కరెంట్ ఆఫీసుల కాడ మార్పించే ఛాన్స్ గిట్లా ఇచ్చినారు. ఇప్పుడు గ్యాస్ 950 రూపాయలు ఉంది. పబ్లికే మొత్తం కట్టేసి తీసుకున్నాక 500 రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేయాలనా లేకుంటే సప్లై చేసే గ్యాస్ కంపెనీ వాళ్ళ అకౌంట్లో వేయాలా అనేది 1-2 రోజులలో డిసైడ్ చేస్తారట. ఈ 2 గ్యారెంటీలు అమల్లోకి వచ్చినాయంటే మళ్ళా నెలకెళ్ళి ఇంటికో 1000 రూపాయలు మిగిలినట్టే పో.